ఐపీఎల్ 2024లో నేడు 50వ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగబోతోంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలు కానుంది. అయితే చెన్నై, బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఈ పరాజయాల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4 నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు వెళ్లేందుకు రంగంలోకి దిగనుంది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లను కలిగి ఉంది. ఈ మ్యాచ్లో కూడా విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్లో స్థానం ఖాయమవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య గతంలో 18 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఇరు జట్లు చెరో 9 మ్యాచ్లు గెలిచాయి. రాజస్థాన్ పై హైదరాబాద్ అత్యధిక స్కోరు 217 కాగా సన్ రైజర్స్ పై రాయల్స్ అత్యధిక స్కోర్ 220. ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 51% గెలిచే అవకాశం ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 49% ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతున్న ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్తో ఎలాగైనా ఫామ్ అందుకోవాలని చూస్తోంది. వరుస ఓటములతో డీలా పడ్డ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. పవర్ ప్లేలో అద్భుతంగా పరుగులు సాధించి భారీ స్కోర్స్ సాధిస్తున్న సన్ రైజర్స్ ఈ రోజు జరిగే మ్యాచ్లోనూ అదే దూకుడు కొనసాగిస్తే మరో భారీ స్కోర్ ఖాయం. అయితే చేజింగ్లో తడపడుతుండడమే టీం యాజమాన్యాన్ని, అభిమానులను కలవరపెడుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్లో విధ్వంసం సృష్టించే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లక్ష్య ఛేదనలో తేలిపోతున్నారు. దీన్ని అధిగమిస్తే జట్టుకు తిరుగుండదని అభిమానులు భావిస్తున్నారు.